నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ప్రస్తుతం మనం అంబర్పేటలోని బతుకమ్మ కుంటలో ఉన్నాం. చూస్తున్నాం కదా, ఇదంతా మనకు ఒక గ్రౌండ్ లాగా అయితే కనిపిస్తుంది. అంటే ఇందులో మట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి, గ్రౌండ్ లాగా కనిపిస్తుంది. కానీ ఈ ఏరియా ఒకప్పుడు అయితే చెరువు, దీన్నే బతుకమ్మ కుంట అంటారు. కానీ ఈ హైదరాబాద్లో గతంలో చాలా చెరువులు ఉన్నాయి, ఈ చెరువు కూడా ఆ చెరువులాగే ఉండేది. అయితే దీని చుట్టూ ఉన్న భవనాలు ముందుకు అంటే కబ్జా చేస్తూ వస్తూ దాదాపు అంత మేర కబ్జా చేశారు. అయితే హైదరాబాద్లో హైడ్రా రాకతో అయితే ఈ కబ్జాల పరంపర ఆగిందని మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ బతుకమ్మ కుంటలో తాజాగా హైడ్రా అయితే తవ్వకాలు చేపట్టింది. సో ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే, ఇక్కడ చుట్టుపక్కల కబ్జా చేసిన వారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ చెరువు లేదు, ఏం లేదని చెప్తున్నారు. అయితే హైడ్రా తాజాగా ఇందులో తవ్వకాలు జరపగానంటే దాదాపు 5 అడుగులు తవ్వగానే ఇందులో వాటర్ వచ్చినట్లయితే హైడ్రా అధికారులు చెప్తున్నారు. చూసుకుంటున్నాం కదా, ఇక్కడ హైడ్రా అయితే ఇక్కడ ఒకప్పుడు బతుకమ్మ కుంట ఎలా ఉండేదో అలాగనే బతుకమ్మ కుంటను తీర్చిదిద్దాలని అయితే హైడ్రా సంకల్పించింది. ఇందులో భాగంగానే అయితే ఇప్పుడు హైడ్రా అయితే పనులు చేపట్టింది. ఇక్కడ త్వరలో ఒక అందమైన సుందరమైన చెరువు అయితే ఏర్పడనుంది. ఇందుకోసం హైడ్రా పనులు అయితే కొనసాగిస్తాం. చూశారు కదా, ఇక్కడ హైడ్రా అయితే అక్కడ జేసీబీలతో అయితే టిప్పర్లో అయితే మట్టిని అయితే తరలిస్తున్నారు. సో ఒకప్పుడు ఇక్కడ చెరువు ఏ విధంగా ఉండేదో అదేవిధంగా ఇక్కడ చెరువును పునరుద్ధరించడానికి అయితే అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఇది హైడ్రా రాకతోనే ఇది పాసిబుల్ అయింది. మనం చూసుకోవచ్చు, అంటే కొద్ది సంవత్సరాల క్రితం హైదరాబాద్లో చాలా చెరువులు ఉండేవి. కానీ రియల్ ఎస్టేట్ పెరగడంతో అయితే హైదరాబాద్లో చెరువులన్నీ మాయమైపోయాయి. అందులో భాగంగానే ఇక్కడ అంబర్పేటలోని బతుకమ్మ కుంట కూడా కబ్జా గురవడం జరిగింది. దాదాపు ఇది 16 ఎకరాలు. అంటే మనం చూసుకున్నట్లయితే 1962-63 లెక్కల ప్రకారం 14 ఎకరాల విస్తీర్ణంలో ఈ బతుకమ్మ కుంట ఉంది. ఇక బఫర్ జోన్తో కలుపుకుంటే 16.13 ఎకరాల బతుకమ్మ కుంట దీని విస్తీర్ణం అనమాట. అయితే దాదాపు అంటే కబ్జాలకు గురవుతూ వస్తుండగా చివరికి 5.15 ఎకరాల స్థలం మాత్రమే మిగిలింది. ఈ స్థలాన్ని కూడా కబ్జా చేయాలని కబ్జాదారులు చూస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అంటే హైదరాబాద్లో కొత్తగా వచ్చిన హైడ్రా అయితే ఈ కబ్జాదారులకు అడ్డుకట్ట వేసింది. ఇక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించడమే కాకుండా ఇక్కడ గతంలో చెరువు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కూడా చెరువును పునరుద్ధరించాలని అయితే హైడ్రా భావించింది. అందులో భాగంగానే ఇక్కడ తవ్వకాలు అంటే 5 అడుగులు తవ్వకాలు జరపకంగానే ఇక్కడ మనకు వాటర్ అయితే వచ్చాయి. సో అందరూ కూడా బతుకమ్మ కుంట బతికిందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒకప్పుడు ఇక్కడ బతుకమ్మ కుంట ఎలాగుందో ఆ విధంగా కూడా ఈ బతుకమ్మ కుంటను పునరుద్ధరించాలని చెప్పేసి కూడా పనులు కొనసాగుతున్నాయి. మనం చూసుకోవచ్చు, దాదాపు ఒక 15 డేస్లో కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక చెరువులాగా ఏర్పడే అవకాశం అయితే ఉంది. సో చాలామంది ఏం చెప్తున్నారంటే, ఇందులో నేను బిల్డింగ్ కట్టుకున్నాను, ఇది నా జాగా అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మన ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే, ఇందులో వచ్చిన వాటరే మనకు 5-6 అడుగులు తవ్వగానే వాటర్ వచ్చినాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గతంలో చెరువు ఉందని చెప్పేసి దీన్ని బట్టి అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో హైదరాబాద్ ఇలాంటి ఎన్నో చెరువులు కబ్జాకు గురయ్యాయి. చాలామంది బఫర్ జోన్లో కావచ్చు, ఎఫ్టీలో కావచ్చు నిర్మాణాలు చేపట్టారు. ఏదేమైనప్పటికీ కూడా హైడ్రా రాకతో అయితే హైదరాబాద్లోని చెరువులు అయితే పూర్వకాల సంతరించుకునే అవకాశం అయితే ముఖ్యంగా ఈ బతుకమ్మ కుంటకు సంబంధించి అయితే మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఒక మైదానంలో ఉన్న దీన్ని చెరువులాగా మార్చడం అనేది గొప్ప విషయం. ఈ క్రెడిట్ మొత్తం హైడ్రాకే దక్కుతుంది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.